రైట్. వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. ఈ సిఐడి చీఫ్ సంజయ్ ఈరోజు ఏసీబీ కోర్టులో లొంగిపోయిన తర్వాత ఏసీబీ కోర్టు ఆయనకి సెప్టెంబర్ 9 వరకు అంటే 14 రోజులు రిమాండ్ విధించింది. గతంలో ఈ సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని అవకతవకలకు సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతుంది. అలాగైనా ఫైర్ డీజీగా ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని పరికరాల కొనుగోలుకు సంబంధించినటువంటి అవకతవకల విషయంలో కూడా ఏసీబీ విచారణ జరుగుతుంది. అసలు ఈ సిఐడి చీఫ్ సంజయ్ ఎంత అత్యుత్సాహ పరుడు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన చూపించినటువంటి అత్యుత్సాహం, ఈయన పివి సునీల్ కుమార్ ఇద్దరు కూడా చూపించినటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల మాట్లాడుకునేటువంటి అంశంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అంటే వాళ్ళ మీద వచ్చినటువంటి కథనాలు, మీడియాలో వాళ్ళ మీద వచ్చిన కథనాలు, వాళ్ళ పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి, లేదంటే ఇలా వాళ్ళ మీద ఇలా మీడియాలో ఏదో వస్తున్నట్టు ఈ కేసుల విషయంలో సందర్భంలో కావచ్చు, కొన్ని సంవత్సరాలు మాట్లాడుకునేంత ఖ్యాతి గడించారని చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇటు పివి సునీల్ కుమార్, అటు సిఐడి చీఫ్ సంజయ్. పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా చేసి ఫైర్ డీజీగా వచ్చాడు. ఇటు ఫైర్ డీజీగా పనిచేసినటువంటి సంజయ్ సిఐడి చీఫ్గా వెళ్ళాడు. సో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఒక టర్ములో జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి కేసు పెట్టండి అంటే కేసు పెట్టడమే కాకుండా బలవంతంగా అర్ధరాత్రి పూట గోడలో దూకి మరీ తీసుకొచ్చి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో మనం చూస్తే ఈ పివి సునీల్ ఆయన హైదరాబాద్ నుంచి బలవంతంగా తీసుకొచ్చి సిఐడి కార్యాలయంలో ఆయన్ని పడుకోబెట్టి గుండెల మీద కూర్చుని, తులసి అనేటువంటి ఒక వ్యక్తిని గుండెల మీద కూర్చోబెట్టి బలంగా గుద్దినటువంటి పరిస్థితి. అంటే అంత అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. కేవలం ఎందుకోసం అంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం, వాళ్ళ పోస్టింగ్లు కోసం, ఉన్నతమైనటువంటి పోస్టింగ్ల కోసం, ముఖ్యమంత్రి ఆశీస్సుల కోసం బాగా చేశారు అనేటువంటి ముఖ్యమంత్రి ఆశీస్సుల కోసం చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ. అంటే అప్పుడు అవినీతి కూడా చేశారు, దానికి సంబంధించినటువంటి అవినీతి కేసులు కూడా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అటు చాలా కేసులు, అవినీతి కేసులు ఉన్నాయి. ఇటు అప్పట్లో ఇతను తులసి అనేటువంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని చాలా అవినీతి కూడా చేశారని దాని మీద కూడా విచారణలు ఉన్నాయి. ఇంకా సేమ్ టైము ఈ సంజయ్ కూడా సేమ్ అదే ఖ్యాతిని గడించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం ఎక్కడో కర్నూలు పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని రాత్రంతా బస్సులో కూర్చోబెట్టి పొద్దున్నే అరెస్టు వారెంట్ కూడా చేతితో పట్టుకెళ్లకుండా అక్కడికప్పటికప్పుడు అరెస్టు వారెంట్ చేతికిచ్చి ఆయన్ని బై రోడ్డు మరీ తీసుకొచ్చారు. బై రోడ్డు మరీ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి మళ్ళా రిమాండ్కి పంపారు. దీని అంతటికీ అత్యుత్సాహం చూపించింది ఎవరంటే ఈ సంజయ్. ఎందుకు అత్యుత్సాహం చూపించారంటే ఆయన కూడా సేమ్ ఇంతే, జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం, కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారన్నటువంటి ఒక ఖ్యాతిని గడిస్తున్నాము అనుకున్నారు తప్ప అందులో అవినీతి లేదు. చంద్రబాబు నాయుడికి మనీ ట్రయల్ జరిగింది కానీ ఆయన దాకా డబ్బులు పోలేదు, ఇందులో ఆధారాలు లేవు అనే విషయాన్ని మర్చిపోయారు. ఆధారాలు లేని కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసి ప్రజలకి ఏదో తప్పుడు సంకేతం పంపుదాం అనుకున్నారు. చివరికి అందులో వాళ్ళే పడ్డారు. అది అలా అరెస్ట్ చేయడమే కాకుండా చాలామంది మీద కేసులు కట్టడం, వాళ్ళని చాలామందిని ఇబ్బందులు గురి చేయడం కాకుండా అప్పటి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడటం ఈ పివి సునీలు, అదేవిధంగా సంజయ్. సరే, ఈ విషయం ఇలా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఈ సంజయ్ దేశం మొత్తం పిల్లి తిరిగారు. పొన్నవోలు సుధాకరు, అదేవిధంగా ఈ సిఐడి చీఫ్ సంజయ్ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టారు. అసలు
అంత అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్లో చర్చగా మారింది, ఆంధ్రప్రదేశ్లో చర్చాంశంగా మారుస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వార్తల్ని ఎప్పటికప్పుడు నేషనల్ మీడియా అప్డేట్గా వార్తలు ఇస్తూ ఉంది. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. క్వాష్ వేస్తున్నారు, బెయిల్ పిటిషన్ అయితే క్వాష్ పిటిషన్స్ వేస్తున్నారు. అందులో ఆధారాలు లేవని చెప్పని ప్రభుత్వం తరపు నుంచి ఏఏజీ అడ్వకేట్ అడిషనల్ జనరల్ పొన్నవల సుధాకర్ అనేటువంటి ఒక అడ్వకేటు పిటిషన్లు వేస్తున్నాడు. అక్కడ సుప్రీంకోర్టు పాపం మీ దగ్గర ఆధారాలు వేయి అంటే మనీ ట్రయల్ జరిగింది అంటున్నారు. ఓకే, మీరు అరెస్ట్ చేసిన వ్యక్తికి ఆ డబ్బులు వెళ్ళినట్టు ఆధారం ఏది అంటే ఇదిగో పట్టుకొస్తున్నా అందివే వచ్చేస్తున్నాయని చెప్పారు. అలా ఎన్నో గడిపారు. 53 రోజులు 54 రోజులు దాన్ని అలా గడిపారు. చివరికి ఆధారాలు అయితే తీసుకెళ్ళలేదు. ఆయన చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. జరగాల్సిన డ్యామేజీ జగన్మోహన్ రెడ్డికి జరిగింది. ఏది అంటే ఆ అరెస్టు తర్వాత ఆ ప్రభావం బాగానే పడింది. చంద్రబాబుని అరెస్టు ప్రభావం అయితే బాగా పడింది, అది బాగానే పడింది. సో అది అలా అయిపోయింది. అంటే ఇప్పుడు ఈయనకి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు, ఆయనకి ముందస్తు బెయిల్ కావాలని. ట్రయల్ నడుస్తూ ఉండగా అది అవదు అని చెప్పని, అంటే ఇంచుమించుగా కేసు విచారణ నడుస్తుండగా సాధ్యపడదు అని చెప్పని ఏసీబీ కోర్టులో లొంగిపోమని చెప్పి 4 వారాలు గడివిచ్చారు. ఈరోజు వచ్చి ఆయన లొంగిపోయారు. సో ఆల్రెడీ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఆ పివి సునీల్ కుమార్ని త్వరలోనే అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే సంజయ్ని ఆల్రెడీ రిమాండ్ చేశారు. తర్వాత ఈ కేసుల్లో ఈ తప్పుడు కేసులు పెట్టినటువంటి తప్పుడు కేసుల్లో వాదనలు చేయడమే కాకుండా ఆధారాలు కూడా తీసుకెళ్ళినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీ దాకా ఈ సిఐడి చీఫ్ని తీసుకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టించి చేసిన రాద్ధాంతానికి సంబంధించి ఆయన మీద కూడా ఏదైనా చర్యలు ఉంటాయా? ఎందుకంటే ఆయన చాలా అతి చేసి అత్యుత్సాహం చూపించారు టైంలో. సో అంటే ఏంటంటే ఈ 5 ఏళ్లలో, అంటే ప్రస్తుతం నడుస్తున్న ఈ 5 ఏళ్లలో, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఈ అరాచక పరిపాలన ఏదైతే ఉందో దానికి మూల్యం అయితే చెల్లించుకోవాలి. అది ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, సీతారామంజనాడు. ఇప్పుడు జత్వానీ కేసులో వాళ్ళు ఆల్రెడీ 2 సస్పెన్షన్లో ఉన్నారు, ఒక ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. పోతే దరిద్రం ఏంటి అంటే వీళ్ళకి ఈ ఇటు సంజయ్ కానీ కొద్ది సంవత్సరాల్లోనే ఆయనకి రిటైర్మెంట్ ఉంది. రేపు వచ్చే నెలలోనే ఎప్పుడో ఈ సీతారామంజనానికి రిటైర్మెంట్ ఉంది. సో అంటే పదవి బాధ్యతలతో రిజైన్ అయ్యి రిటైర్డ్ అయ్యి బయటకు వస్తారనుకునే సందర్భంలో అసలు ఈ ఉద్యోగంలోనే లేకుండా రిటైర్డ్ అయిపోవాల్సినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకి చాలామందికి దాపరించి ఉంది. అంటే ముందు రోజుల్లో ఇంకెంతమంది ఉన్నారో, ఈ పివి సునీల్ కుమారు, సంజయ్, ఈ విశాల్ గున్ని, ఈ క్రాంతి రాణా టాటా, ఈ సీతారామాంజనేయులు, పక్క నుంచి చూస్తే ఐఏఎస్లు కూడా చాలామంది జీవితాలు బలైపోయినాయి. అన్నిటికన్నా ఎక్కువగా చెప్పుకోవాలంటే గౌతమ్ సవాంగ్, అంత మంచి ఐపీఎస్ని జీవితాన్ని నాశనం చేసినటువంటి ఘనత, ఆ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. అయితే ఏంటంటే ఆయన మెప్పు కోసం చేసినటువంటి విష ప్రయోగాలు ఇప్పుడు విషమించడం ద్వారా పరిస్థితులు మారిపోయాయి అని కూడా చెప్పాలి.